హరే కృష్ణ. శిక్షాష్టకం 8 ఆఖరిగా ప్రార్థన. ఆశ్లిష్యవాం పాదర్తం తినస్తు మాం అదర్శనాం నర్మహతం కురోతు వా యథా తథా వా విదదాతు లంపటో మత్ప్రాణనాథస్తు సైవనాపర. ఈ శ్లోకం సాక్షాత్తు రాధికాదేవి రాధారాణి పలికినట్టుగా నేను వర్ణిస్తాను. ఈ శ్లోకంలో విషయం చాలా చాలా రహస్యమైనది. ఇదేదో నాకు సాక్షాత్కారం అయిందని కాదు, కానీ ఆచార్యులు వర్ణించినట్టుగా ఏమి వర్ణిస్తారు అది మనకు చెప్పి. ఇది చాలా భావోక్తమైన శ్లోకం. ఇక్కడ ఈ శ్లోకంలో చైతన్య మహాప్రభువు పూర్ణంగా రాధారాణి ఎలా భావనలో ఉన్నారో వర్ణిస్తున్నారు. ఆశ్లీష్యవా మాం ఆశ్లీష్యవా, పాద తెలుపుస్తుంది. నీ కాళ్ళ దగ్గర నన్ను పడేసిన, వాళ్ళ దగ్గర వేసి నన్ను నడిపేసిన, నాకు కనపడకుండా దూరంగా వెళ్ళిపోయినా. లంపటు, ఇంకెవరితోనో తిరుగుతున్నా. లంపట అంటే ఒక వ్యక్తి ఒకరు కాకుండా ఇంకెంతెంతమందితో సంబంధాలు పెట్టిన వ్యక్తి లంపట అంటారు. ఇక్కడ రాధారణ అంటే నాతో కాకుండా నువ్వు ఎంతమందితో తిరిగినా సరే నేను మాత్రం నీ పాదదాసిగా నిలిచిపోతాను. అంటే ఇక్కడ ప్రేమ, మన ప్రేమ ఎలాంటిదంటే, ప్రేమ అంటే ఈ జగత్తులో మనం చూసేది మన ఇంద్రియాలను ఎలా పరుస్తారో ఎదురు వ్యక్తి ఎంత చేయగలుగుతాడు అది చేస్తే ఆయన నాకు మీద ప్రేమకు, నేను అడగగానే దిప్పీయడం, నా కోరికలు తీర్చడం, నా ఇంద్రియాలను సుఖపెట్టడం, ఇవన్నీ ప్రేమగా ఈ భౌతిక జగత్తులో వర్తిస్తాయి. కానీ అది వాస్తవంగా కామం మాట. ఆత్మేంద్రియ ప్రీతి వాంచే పోలే కామం. మన ఇంద్రియాలను కృష్ణేంద్రియాల యొక్క సంతృప్తి కలిగించడం ప్రేమ. ఇక్కడ రాధారాణి ఆ ప్రేమనే ఇక్కడ వ్యక్తపరుస్తుంది. హే కృష్ణ, నువ్వు నాకు కనపడకపోయినా పర్వాలేదు, నేను కాళ్ళ దగ్గర ఉక్కేసినా పర్వాలేదు, నువ్వు ఇంకెవరితో వెళ్ళినా పర్వాలేదు, కానీ నేను మాత్రం సదా ప్రియురాలుగానే ఉండిపోతాను. ఈ భౌతిక జగత్తులో ఇలాంటి ఉన్నతమైన భావం కలగటం కష్టం. భగవంతుడు తన కష్టాలు ఇచ్చినప్పుడు కొంచెం ఆలస్యంగా తీర్చారనుకో, లేక అసలు కష్టాలే తీర్చట్లేదు భగవంతుడు ఉన్నాడని సందేహం కలుగుతుంటారు. ఎందుకంటే మనం అనుకుంటాం భగవంతుడు అంటే ఒక వెయిటరు మన ఆర్డర్ కానీ వచ్చేసి మన కష్టాలు తీర్చేది, కానీ అది ప్రేమ కాదు, అది బిజినెస్. సో ఆ కోరికతో మనం భక్తి చేయాలి. భక్తి అనేది ప్రారంభ దశలో కోరికల్ని తీర్చే ఒక వ్యక్తిగా, చాలా శక్తివంతుడిగా, సర్వ ఐశ్వర్యవంతుడిగా వచ్చినప్పటికీ అది చాలా న్యూన్యమైన స్థాయి అన్నట్లు. ఇది మన భౌతిక వాంఛల్ని కోరుకుంటూ చేసే భక్తి. ఇక రెండో స్థాయి భక్తి మనం భయంతో, అయ్యో ఈ వ్యక్తికి మనం కనుక భక్తి చేయకపోతే మనం ఎన్నెన్నో కష్టాలు ఎదుర్కోవాలి, కాబట్టి నేను భక్తి చేయక తప్పదు అనుకుంటూ చేసేది. ఈ భయం ప్రాంతంతో చేసేది. అయ్యో నేను దీక్ష తీసుకున్నాను, నేను ఇవన్నీ చెయ్యాలి, చేయకపోతే నాకు నష్టం, మా గురువు గారికి ఆపద తెచ్చిన వాడిని అవుతాను అని భయంతో చేసేది. ఇక మూడో స్థాయి భక్తి బాధ్యత. ఈ భగవంతుడి యొక్క నిత్య సేవకు ఆయన ఏం కోరుకుంటే అది చెయ్యాలని కోరికతో, ఆ వాంఛతో చేసే భక్తే అది బాధ్యతతో చేసేది. కానీ చాలా ఉన్నత స్థాయి భక్తి ఏంటంటే కేవలం ఎలాంటి కారణాలు లేకుండా కేవలం భగవంతుడిని సంతృప్తిపరచాలి. సంసిద్ధిర్ హరిదోషం, పూర్తిగా హరికి సంతృప్తి కలిగించాలి, ఆయన్ని సుఖపెట్టాలి, ఆయన ఇంద్రియాలకు సుఖపెట్టాలి.
అని వాంఛ చూసే భక్తి ప్రేమ భక్తి అంటే. అలాంటి ప్రేమ భక్తి ఇక్కడ రాధారాణి వ్యక్తపరుస్తుంది. చైతన్య మహాప్రభు రాధాభావం వ్యక్తపరుస్తుంది. కాబట్టి ఇలాంటి ఉన్నత లక్ష్యాలు కలిగి ఉన్న బోధించే ఈ శిక్షాష్టకం ముందుగా చెప్పినట్టుగా శ్రీ చైతన్య మహాప్రభు ఇది మనం బోధన చేయాలని కాదు, తాను స్వయంగా వీటిని ఆస్వాదిస్తూ తన మనోభావాలు తెలుపుతున్నారు. ఆ భావనలే మనకి ఆదేశాలుగా ఆచార్యులు అందజేశారు. కాబట్టి చెప్పాలంటే అన్ని వేదాల యొక్క సారం, అన్ని వేదాల యొక్క సారాన్ని మనం తీసుకుంటే ఈ 8 శ్లోకాలుగా ఉద్భవిస్తాయని చెప్పేసి అన్నటువంటి అతిశయోక్తి గమనిక. కాబట్టి ఈ 8 శ్లోకాలు మనం అర్థం చేసుకున్నామంటే మొత్తం వేద సంగ్రహాన్ని, వేద సాహిత్యాన్ని మనం సంపూర్ణంగా అర్థం చేసుకున్నాం. ఎందుకంటే భక్తి అనేది వేదేశ్ అదుర్లభ ఆత్మ. ఈ వేదాలకు అందరి విషయాంశం భక్తి. వేదాలు ఏదో కొద్దిగా కాస్త పుస్తకం వర్ణిస్తాయి భక్తి, కానీ వాటికి అందని పెద్ద విషయాంశం. అది శ్రీ చైతన్య మహాప్రభు ఎంతో కృపతో మనకి దాని గురించి పరిచయం చేశారు. ఈ భావభక్తి, ప్రేమ భక్తి ఎలా ఉంటుంది, దాంట్లో ఉండే ఆస్వాదన ఏమిటి మనకి పరిచయం చేశారు శిక్షాస్త్రం. అందుకే ఈ హరినామ సంకీర్తన గోలోకేర ప్రేమదన హరినామ సంకీర్తన. కాబట్టి హరినామ సంకీర్తన పాల్గొంటే మనకి ఆ పరమోత్కృష్టమైన లక్ష్యం గోలోక ప్రేమధనాన్ని మనం పొందవచ్చు. ఈ జగత్తులో ఎన్ని ధనాలు పొందినా అవి నశ్వరం. మన ఈ జన్మతో అవన్నీ కోల్పోవాలి. కానీ ఆ ప్రేమధనం ఏదైతే ఉందో అది పొందిన వాళ్ళు ఎప్పుడు కూడా ఏవి కోల్పోలేని వాళ్ళు ఉంటారు. అది పొందిన వాళ్ళు అసలు దుఃఖం అనేది ఎరగరు. ఎప్పుడు పరమానందంలో జీవనం సాగిస్తారు. శాశ్వతం. హరే కృష్ణ.